కాలిపోయిన దానికంటే దరఖాస్తు లేదు. కొంచెం పట్టుకుంటాను అన్న, కొంచెం వెనక జరగండి అన్న, ప్లీజ్. ఇప్పుడు చూడండి మంచిది. గారితో కూడా మాట్లాడినాము, వారు కూడా చేస్తారు. సరేనా, ప్రభుత్వం కూడా ఇస్తారులేండి. ఇల్లు కట్టి పెట్టిస్తామమ్మా. తొందరలో ఇల్లు అలా కూడా కాలిపోయింది. వాళ్ళకి ఏమన్నా చెట్టు కింద ఉంటాయని తప్ప అంటువారిగూడెంలో కట్కర్ల తిరుపతమ్మ, కట్కర్ల లక్ష్మి గారి గుడిసెలు తగలబడిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి గతంలో పంచిన ఇందిరమ్మ ఇళ్లలో వారికి కూడా అర్హులు కాబట్టి వారికి కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ వారి ఆర్థిక స్థోమత లేనందువల్ల వారు కట్టుకోలేకపోయింది. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ వారికి కూడా సాయం చేసిండ్రు. మేము కూడా మా సొంత నిధులతోని వారికి సాయం చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, బంటువారిగూడెం గ్రామానికి ఏ ఆపద వచ్చినా మా పార్టీ నాయకులతో పాటు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు మా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలిచినందుకు వారిని మా కుటుంబ సభ్యులుగా చూసుకొని గత అనేక దశాబ్దాలుగా లేని ఈ రోడ్డును కూడా ఇప్పుడు కొత్తగా బంటువారిగూడెంకి రోడ్డు వేయిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే 9 శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే దశలో మరొక 8 ఇల్లు కట్టుకునేందుకు రెడీగా ఉన్న వారికి కూడా 8 ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా బంటువారిగూడెంకి, నిడమనూరు ప్రజలకి, నాగార్జున సాగర్ ప్రజలకి అందరికీ అండదండగా మేము అందరం ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.